కొంపదీసి నీకు మళ్ళీ దెయ్యం కనిపించిందా? అనవసరంగా నన్నెందుకు భయపెడుతున్నావే? నేను పరిగెత్తలేను, నా గుండె ఆగిపోతుంది. నాకు అర్థమైంది, కావాలనే ఇలా అరిచావు కదా. ఉండు, నీ గురించి అక్కకు చెప్తాను. దీని గురించి చిన్న అత్తయ్య గారికి చెప్పడం మంచిది కాదు. వీళ్ళ అత్తయ్య గారికి చెప్పేస్తారు. వాళ్ళెవరూ ఈ విషయం నా భర్తకి చెప్పరు. హుసే మూర్ఖురాలా, నన్ను పరిగెత్తించి నువ్వు ఉన్న చోటే విగ్రహంలా ఇంకా నిలబడున్నావు. కావాలనే అరిచావు కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? ఇవాళ పుట్టింటికి వెళ్ళాలి కదా, త్వరగా కానివ్వు. ఇప్పుడు బావిలో ఉన్నదాన్ని నేను పైకి ఎలా తీయాలి? ఏయ్, ఏంటి బావిలో దూకి చేస్తావా ఏంటి? ఆ దుష్ట శక్తుల గదికి భయపడి పెరట్లోకి రావాలంటేనే మునిగిపోతున్నావు. ఇప్పుడు నువ్వు పట్టపగలు ఇలా బావిలో దూకి చేస్తే ఇక మేము పెరట్లోకి అడుగు పెట్టలేము. ఇంకా నయ్యం, మీ ఆయన నిన్ను పుట్టింట్లో దించుతానన్నాడు. బాబా గారు, అయ్యయ్యో, అయ్యయ్యో. ఏమైంది? బాబా గారు, నన్ను కొట్టించింది సఖు. కలసంతో కొట్టించింది. కలసంతో కొట్టించడం ఏంట్రా? ముందు ఇది చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు చేసావా లేదా? అయ్యో, మీరు చెప్పినట్టుగానే నేను చేశానండి. నిజమండి, నన్ను నమ్మండి బాబా గారు. అయ్యో, మీరు చెప్పినట్టుగానే నేను వేషం వేసుకుని దెయ్యంలాగా ఆవిడ్ని భయపెట్టానండి. కానీ బాబా గారు, మీ శక్తి కంటే ఆవిడ శక్తి పెద్దదండి. అయ్యో అయ్యో, అరవకండి బాబా గారు. కలసం గాల్లో ఎగిరి 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 నన్ను కొట్టిందండి. పాపము, ఇంకా కూడా నా ఒళ్ళు నొప్పులు తగ్గలేదండి. అయ్యో, తాయెత్తు ఎక్కడుంది? ఏంటి కట్టిన తాయెత్తు ఎక్కడుంది? రక్షణ కవచం ఏది? నువ్వు చేతి గుంచుకోకుండా ఎక్కడో పారేసుకున్నావు, అందుకే ఇలా జరిగింది. నువ్వు ఎందుకు ఇలా చేస్తావు? చేచాపో చాపో. ఈ రక్షణ కవచం ఎప్పుడు నీ చేతికే ఉండాలి, అర్థమైందా? అందుకే కలసం నిన్ను కొట్టింది. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళు. ఆ సక్కు నువ్వు కంట కనిపెట్టుండు. చూడు, ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు. ఇక నీకే భయం లేదు. నీకు తోడుగా ఈ నాగోజీ ఉన్నాడు. నన్ను మనసులో స్మరించుకో. నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. అర్థమైందా? ప్రశాంతంగా వెళ్ళుదామో. వెళ్ళు. నీకు రక్షణ కవచం కట్టాను. ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు. అలాగే బాబా గారు. జై జింగ్రోబా. జై జింగ్రోబా. కలసం అదంతటా అదే గాల్లో ఎగిరిందా? అలా ఎలా జరిగింది? ఎలాగైనా నేను దీన్ని ఆయనకి చూపించాలి. అప్పుడైనా ఇక్కడే ఉండిపో సకు అని అంటారు. ఆయనకి నా మీదున్న కోపం కూడా పోతుంది. నేనిప్పుడు వెళ్ళకూడదు. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దీన్ని ఇప్పుడు నా చేతిలో చూస్తే లాక్కుంటారు. దీన్ని భద్రంగా ఈ మూటలో దాచి తర్వాత ఆయనకి చూపిస్తాను. వెంటనే వెళ్ళి ఆయన్ని పిలుచుకొస్తాను. ఏవండి? ఏంటి?
నేను చెప్పేది వినండి. అదేంటంటే నేనేవి వినదలుచుకోలేదు సక్కు. నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఏవండి, మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి. మీరు ఒక్కసారి పెరట్లోకి రండి. నేను మీకు ఒక ముఖ్యమైనది చూపించాలి. నేనేవి అపార్థం చేసుకోలేదు. జరిగిన సంఘటనని నేను కళ్ళారా చూశాను. ఈ గొడవలకి అంతం లేదు. ఒకదాని తర్వాత మరొకటి, ప్రతిరోజు గొడవ. కారణాలు మాత్రం వేరు. రోజు మనిట్లో రభస రచ్చ. ఇది కొనసాగకూడదు. ఏవండి, కాస్త వినండి. దిగో. వస్తున్నాను. ఏంట్రా, ఇవాళ పూజ చేయదలుచుకోలేదా? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పద. అది సరే గాని, ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు మాటలు వినపడ్డాయి. అదే సక్కుతో. నేను అపార్థం చేసుకున్నానంటోంది. బయటికి రమ్మంటోంది. పిచ్చి పిల్ల ఏదో వాగుతోంది. కానీ నేను స్పష్టంగా చెప్పాను. చెప్పావు కదా, మంచిది. నువ్వు వెళ్ళి పూజ చేయి. నేనుండగా నీ ప్రయత్నాలేవి సాగని పను. నేను కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపులా కాస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయనకు ఆ దయ్యం మొహాన్ని ఎలా చూపించాలి? ఏవండి, మీరేం భయపడకండి. నేను సక్కుని. నేను రాత్రి చెప్పిన మొహం ఇదే. అయ్యో, నేను నిజంగా చాలా భయపడ్డాను. ఇది అచ్చం దయ్యంలా ఉంది. అవునండి. ఏవండి, ఈ మొహాన్ని అడ్డు పెట్టుకునే దాము మావయ్య నన్ను భయపెట్టారు. నేను ఉదయం నుంచి మీకు ఈ మాట చెప్దామనే ప్రయత్నం చేస్తున్నాను. పగటిపూట మగవాణ్ణైన నేనే ఇంత భయపడితే రాత్రిపూట చిన్నపిల్లవి నువ్వు భయపడకుండా ఎలా ఉంటావు? నేను దీన్ని చూసే భయపడ్డాను. అనవసరంగా నేను అరవలేదండి. దాము మామయ్య నన్ను చాలా భయపెట్టారు, అందుకే అరిచాను. అంటే నేను నిన్న తప్పు చేశాను. సక్కు పట్ల చెడుగా ప్రవర్తించాను. ఇప్పుడు తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది. నిన్ను పుట్టింటికి పంపిస్తానని కోపంగా అన్నాను. నేనలా అనకుండా ఉండాల్సింది. నిన్ను కొంచెమైనా నమ్ముండాల్సింది. నేను నా తప్పుని సరిదిద్దుకుంటాను సక్కు. దాము బాబాయ్. నేను ఇలా చేస్తాను. అప్పుడు ఆయనకి నా మీదున్న అపోహ తొలగిపోతుంది. నిజమేంటో తెలుసుకుంటారు. నేను వెళ్ళి ఆ మొహాన్ని తీసుకొస్తాను.